పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అనడం కంటే కూడా చంపేశారు అనడమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నంకి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వయలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పెహల్గాంను చూడ్డానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మందేమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. ఒక్క ముస్లిం కూడా చనిపోవడం జరిగింది. మీరు గమనించి చూడండి, ఒక ముస్లింను కూడా చంపేశారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ చెడ్డవాళ్ళు అనడానికి వీల్లేదు. అసలు ఈ దేశంలో మన దేశంలో రాజకీయాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అసలు రాజకీయాలు వాడుకోవాలి, మతాన్ని వాడుకోవాలి రాజకీయాల కోసం అన్న సిద్ధాంతం ఎవరిదండి? బీజేపీ కాదా వాడుకుంటున్నది మతాన్ని? మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చరిగాచుకోవడము బీజేపీకి తెలిసిన ఐడియాలజీ, బీజేపీకి తెలిసిన రాజ్యాంగం. అదే కదా ఈరోజు జరుగుతున్నది. ఇదే మతం పేరు చెప్పి కదా. కాదండి బయట ఉన్న వాళ్ళు కాదండి, లోపలనే మతం పేరు మీద యుద్ధం జరుగుతుంది. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది, లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది
అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణిచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే, బీజేపీయే. అదే ఆసరాగా తీసుకునే ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం, ఇక్కడ వాళ్ళ కోసం, మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది కాదు. ఈ రోజు ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి? ఈ రోజు ప్రతి సంస్థని, ఒక ఇంటెలిజెన్స్ అయితేనేమి, ఒక సిబిఐ అయితేనేమి, ఒక ఈడీ అయితేనేమి, ఆఖరికి సెబీ, ఎలక్షన్ కమిషన్, ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు. కాబట్టే ఈ రోజు దాడి జరిగింది. ఏం చేస్తున్నారండి ఇంటెలిజెన్స్? ఇండియన్ ఇంటెలిజెన్స్ అంటారే, అంత గొప్పగా చెప్పుకుంటున్నారే, మరి ఏం చేస్తున్నారు? అలాంటి ప్రాంతంలో, మన బార్డర్లో ఉన్న ప్రాంతం, ఎంతో మంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? సెక్యూరిటీ ల్యాప్స్ అనక మరి దీన్ని ఏమనాలి? అంతమంది టూరిస్టులు వెళ్ళే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక 15 నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండాలి? అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని ఏమనాలి? దీన్ని సెక్యూరిటీ ల్యాప్స్ అనక, సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయారా? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. మరి అలాంటి బీజేపీ పార్టీ, మేము చౌకీదారని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈరోజు దేశానికి చేసింది ఏమిటి? ఈరోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మోడీ గారు కాదా? అమిత్ షా గారు కాదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈరోజు మోడీ, అమిత్ షా గారు రాజీనామాలు చేయాలని, రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా ఈరోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని అడుగుతున్నాం. ఈరోజు గమనించి చూస్తే ఇండియన్ ఇంటెలిజెన్సు, దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్సు దేనికోసం పనిచేస్తుంది? దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు? ఈరోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ గొంతులు అణచివేయడానికి, అపోజిషన్ పార్టీస్ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి, లేదా క్రిస్టియన్ మైనారిటీలకు కానీ, ముస్లిం మైనారిటీలను కానీ వాళ్ళని అణిచివేయడానికి, దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈరోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా? ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్లో విఫలమయ్యారు, సెక్యూరిటీని విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం అంతా? ఈరోజు బీజేపీ పార్టీ కేవలం ఇంటర్నల్గా వాళ్ళకున్న ఎనిమీస్ని, అంటే దేశం లోపల వాళ్ళకున్న అపోజిషన్ను అణిచివేయడానికి దేశ భద్రతను కూడా పనంగా పెట్టారు. అప్పుడు మీరు అడగాల్సిన వాళ్ళని అడగాల్సింది. అప్పుడు కాదు కదా, అప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు మాట్లాడుంటామండి. ఇప్పుడు కదా మాట్లాడుతున్నాం, ఇప్పుడు కదా జరిగింది. హిస్టరీ గురించి తవ్వుకుంటూ పోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడదామండి. ఆజాదీ తెచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. మొదలు పెడదామా? మీరు వెనక్కి వెళ్దామంటే నేను వెనక్కి వెళ్తా.
కాశ్మీర్లో ఉంది మీ ప్రభుత్వం. అమ్మా ఇంగ్లీష్ మీడియా ఎవరైనా ఉన్నారా? డూ యూ వాంట్? Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.